13వ శతాబ్దం నాటి దేవాలయం. సాక్షాత్తు శ్రీరాముడు సేద తీరిన ప్రదేశం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు SVCS బ్లాగ్. ఎంతో పురాతనమైన దేవాలయం, సాక్షాత్తు సీతారాముల వారు సేద తీరిన ప్రదేశం. ఈరోజు మనమైతే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోబోతున్నాం. అది ఎక్కడో కాదు, శంషాబాద్ లో ఉన్న అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళి అక్కడ టెంపుల్ విశేషాలు ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. దారిలో వెళ్తూ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ముందైతే వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడండి. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడే బైక్లో పెట్రోల్ పట్టించుకొని స్టార్ట్ అయిపోయినా. ఇక్కడి నుంచి అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్ వరకు 32 కిలోమీటర్లు అయితే చూపిస్తూ ఉంది. నాకు ఇక్కడ నుంచి అరంగర్ దాకా రూట్ తెలుసు. అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకొని అయితే పోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయ్యా, అందుకే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. 7 o'clock అయినా కూడా ఎండ మాత్రం మామూలుగా లేదు. రాబోయే వీడియోస్ చాలా గట్టిగా ప్లాన్ చేశా. ట్రెక్కింగ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, ఫన్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడే అమ్మపల్లి రీచ్ అయ్యాము. గుడి దగ్గరికి వెళ్ళే ఆర్చ్ ఆపోజిట్లోనే స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నారు. ముందుగా రామభక్తుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని తర్వాత శ్రీ సీతారాముల వారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే సీతారాముల వారి దేవాలయం దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే కార్ పార్కింగ్, ఇదంతా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి. పార్కింగ్లో బైక్ పెట్టేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక ఫుడ్ కోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ దూరంగా 2 ఇల్లు లాగా కనిపిస్తున్నాయి కదా, పెంకుటి ఇల్లు. ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇంటి దగ్గర వచ్చేసి మిథిలా అని పేరు రాసి పెట్టింది. ఇక్కడ వచ్చేసి మిథిలా అని ఉంది. ఇటు సైడ్ ఉన్న ఇంటి దగ్గర అయోధ్య అని రాసి పెట్టింది. ఇదిగోండి, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది ఏం టెంపుల్ ఏంటి అనేది చూద్దాం రండి. చెట్టు కింద రాములు వారి బ్యానర్, జై శ్రీరామ్ అని జెండాలు, వరుగు, ఒక పల్లెటూరు వైపు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దూరంగా కూడా ఒక టెంపుల్ అయితే కనిపిస్తా ఉంది. పక్కన ఉండే టెంపుల్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ లాస్ట్ లో కూడా ఒక టెంపుల్ అయితే కనిపిస్తా ఉంది. ఈ టెంపుల్ ఏదో చూద్దాం. పురాతనమైన టెంపుల్ చూడడానికి భలే ఉంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం అన్నమాట. ఈ పక్కనే ఉన్న రాయి పైన హనుమాన్ చాలీసా కూడా రాసి పెట్టి ఉంది.
ఇందాక ఆంజనేయ స్వామి గుడిని చూపించా కదా, అక్కడి నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఏనుగులు, ఈ గోపురం గమనించారా? యజ్ఞం సినిమా క్లైమాక్స్ సీన్ లో విలన్స్ ఇద్దరు తల నరుక్కునే సీన్ ఉంది కదా, అది ఇక్కడే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ధ్వజస్తంభం సీతారాముల వారి గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభంలో ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఆంజనేయ స్వామి, గరుత్మంతులు ఇద్దరు ఈ ధ్వజస్తంభంలో కలిసి ఉంటారు. ఇక్కడ చిన్న గుళ్ళు రెండు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఆంజనేయ స్వామి వారిది ఒక గుడి, ఇంకొకటి గరుత్మంతుల వారిది. ఇది వచ్చేసి మెయిన్ సీతారాముల వారి ఆలయం అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న చిన్న గుడి నాగమ్మ తల్లి గుడి. ఈ చెట్టుకు చూసారా ఎన్ని ముడుపులు కట్టున్నారు. సీతారాముల వారు ఎంతమంది కోరికలు తీర్చుంటే ఎన్ని ముడుపులు కట్టుంటారో కదా. ఈ చెట్టుకు మధ్యలో చూడండి, పేపర్ల మీద తమ కోరికలు కూడా రాసి అయితే చెట్టు కట్టారు. నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. జై శ్రీరామ్. ఈ దేవాలయం 13వ శతాబ్దం నాటి దేవాలయం. సాక్షాత్తు సీతారాముల వారు అరణ్యవాసం వెళ్ళిన సమయంలో సేద తీరిన ప్రదేశం ఇది. మనం ఏ దేవాలయంలో చూసినా స్వామివారి విగ్రహం మాత్రం ఉండి మకర తోరణం వెండితో కానీ ఇత్తడితో కానీ ఉంటాయి. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాలు సీతమ్మ గారి శరీర ఆకృతి మకర తోరణం ఏకశిలా విగ్రహం, అలానే రాముల వారి శరీర ఆకృతి మకర తోరణం ఏకశిలా విగ్రహం, లక్ష్మణుల వారి శరీర ఆకృతి మకర తోరణం ఏకశిలా విగ్రహం. మనం విష్ణుమూర్తి దశావతారాలని దర్శించుకోవాలంటే 10 దేవాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి విగ్రహంతో కలిసి ఉన్న మకర తోరణంలో విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి. మనం 10 దేవాలయాలను దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక కోదండరాముని దర్శించుకుంటే వస్తుంది. రాముల వారి ఏ దేవాలయంలో అయినా సరే సీతారామ లక్ష్మణుల వారి పక్కనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఉండరు. ఎందుకంటే రాముల వారు ఇక్కడ సేద తీరిన సమయానికి ఆంజనేయ స్వామి పరిచయం అవ్వలేదు కాబట్టి. గుడి ఎదురుగా మండపం అయితే ఒకటి ఉంది. ఆ మండపానికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. పైకి వచ్చి ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి.
ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడడానికి మాత్రం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఈ టెంపుల్ పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇటు సైడ్ ఇది ఇంతకు ముందు రథాన్ని పెట్టే ప్లేస్ అన్నమాట. ఇప్పుడైతే రథం లేదు ఇక్కడ. ఈ గుడి పక్కనే కోనేరు ఉంది చూడండి. ఈ కోనేరు 500 సంవత్సరాల నాటిది. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వాటర్ ఏమి లేవు. ఇది వచ్చేసి కోనేరు గేటు. కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓవరాల్ కోనేరు వ్యూ మొత్తం అయితే చూపిస్తా చూడండి. 500 సంవత్సరాల నాటి కోనేరు అంటే చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఈ కోనేరుకి హైలైట్ పైన టెంకాయ చెట్లు. పైన టెంకాయ చెట్లతో ఈ ఓల్డ్ ఆర్కిటెక్చర్తో సూపర్ అంటే సూపర్ ఉంది. ముందైతే కోనేరు విజువల్స్ మొత్తం చూసేయండి. ఇంకో విషయం, ఈ టెంపుల్ దగ్గర, ఈ కోనేరు దగ్గర 400 పైగా సినిమాలు అయితే షూటింగ్ జరిగింది ఇక్కడ. ఇప్పుడు కోనేరు వ్యూ మొత్తం చూశారు కదా. ఇక ముందు నేను ఆంజనేయ స్వామి గుడి చూపించా కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇది ఈరోజు మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.